దయచేసి అందరం కూర్చుందాం. అందరు బాగున్నారండి? మంచిది. కూడి వచ్చిన బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గత 2 వారాల నుంచి ఎంతమంది వచ్చారండి? గత 2 వారాలు మీరు రాలేదు కదా? మీరు కూడా రాలేదా? ఓకే, మంచి. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా దేవుడు మన అందరితో కూడా లోతైన విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. అయితే మన పైన ఏమున్నది అనేది మనకి గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఈ లోకంలో ఉన్నవారు వేరు, యేసుక్రీస్తులో ఉన్నవారు వేరు. ఒకసారి చెప్తారా? ఈ లోకంలో ఉన్నవారు వేరు, యేసుక్రీస్తులో ఉన్నవారు వేరు. ఏంటి ఆ డిఫరెంట్ అంటే, యేసుక్రీస్తులో ఉన్న వారికి వాక్యం ఉంది. ఏముంది? వాక్యం ఉంది. అంతేకాదు, అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తులో ఉన్న వారికి వాగ్దానం ఉంది. హల్లెలూయా. సో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీ ప్రతి ఒక్కరి చేతిలో ఏముందంటే వాగ్దానం ఉంది. అన్నిటికన్నా పవర్ఫుల్ వెపన్ ఏంటంటే దేవుడిచ్చే వాగ్దానం. అర్థమవుతుందండి? అన్నిటికన్నా పవర్ఫుల్ వెపన్ అది, ఆయుధం. ఎందుకంటే ఈ ప్రపంచములన్నీ కూడా వాక్యము చేతనే నిర్మించబడ్డాయి. ఈ ప్రపంచములన్నీ కూడా వాక్యము చేతనే నిర్మించబడ్డాయి. సో అటువంటి వాక్యము నీ దగ్గర ఉంది. సో ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే వాగ్దానము ఉంటుంది. నువ్వు బాప్తిజం తీసుకున్నాక దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడికి ఏం చేస్తాడంటే ఒక వాగ్దానము ఇస్తాడు. 1 కాదు 2 కాదు, నువ్వు ఆశ కలిగి ఉంటే దేవుడు నీకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలి అంటే ముందుగా నీకు వాగ్దానం ఇస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు నీకు ఏదైనా ఇవ్వాలంటే ముందు ఏమిస్తాడు? వాగ్దానం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహామును మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకి పిల్లల్ని ఇచ్చే ముందు అబ్రహాంతో ఏమంటాడంటే, అబ్రహామా, నీ పిల్లలు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె అవుతారు అని చెప్పి వాగ్దానము అబ్రహాముకి ఇచ్చాడు. అవునా కదా? సో అలాగే దేవుడు ప్రతి మనిషికి కూడా ఎవరికి ఏదైనా ఇవ్వాలంటే ముందుగా నీకు బైబిల్లోంచి ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. వాగ్దానం ఇవ్వడమే కాదు, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీ పైన ఏ బ్లెస్సింగ్ ఉందో, నీ మీద ఏ ప్రామిస్ ఉందో, నీ మీద ఏం వాగ్దానం ఉందో నీకు తెలియకపోతే ఈ లైఫ్ అంతా ఎలా ఉంటుందంటే ఒక పోరాటం. ఏముంటుందండి? ఒక పోరాటం ఉంటుంది నీకు. ఈ పోరాటంలో నువ్వు వాగ్దానము తెలుసుకోకపోతే ఏమవుతావంటే వెనకబడిపోతావు. అర్థమవుతుందండి? వాగ్దానం తెలుసుకోకపోతే వెనకబడిపోతావు. అంత మాత్రమే కాదు, శరీరానుసారంగా ఏదో చెయ్యాలి, తెగ కష్టపడిపోతావు. హల్లెలూయా.
మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, రెక్కాడితే కానీ డొక్కాడదు. అవునా? రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ వాక్యం చెప్తుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే పని చేయొద్దా? కష్టపడొద్దా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టపడాలి, పని చేయాలి. దాని అర్థం ఏంటంటే తండ్రి ప్రేమ అనండి. చదువు తండ్రి ప్రేమ అనండి, తండ్రి ప్రేమ అనండి. ఎస్. ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక 1 year 2 years బాబు ఉన్నాడు. అవునా? ఆ బాబు పడుకుని నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోతా ఉంటే కడుపు లోపలికి వెళ్ళిపోయింది, స్టమక్ ఏమైంది? లోపలికి వెళ్ళింది. తల్లి ఏం చేస్తుంది? చెప్పండమ్మా. తల్లి ఏం చేస్తుంది అంటే, అదే కడుపు లోపలికి వెళ్ళిపోయింది, లేపి మరీ పాలిస్తుంది. దట్ ఈస్ జీసస్ లవ్. అది యేసుక్రీస్తు ప్రేమ. అర్థమవుతుందండి? తల్లి కడుపు చూస్తుందంటారు, అవునా కదా? యేసయ్య ప్రేమ కూడా తల్లి లాంటిదే. నేను చాలాసార్లు మీటింగ్ ఉంటుంది, రేపు మీటింగ్ ఉంటుంది, ఎల్లుండి మీటింగ్ ఉంటుంది, మళ్ళీ స్టమక్ ప్రాబ్లం అవుతుందని తక్కువ తింటారు. అర్థమవుతుందా? తక్కువ తిన్నప్పుడు మా పాస్టర్ వెంటనే చెప్పేస్తుంది, ఏంటి నీ కడుపు పైకి రాలేదు, తక్కువ తిన్నావు అంటది. అర్థమవుతుందండి? తక్కువ తిన్నావా ఏంటి నువ్వు, కడుపు పైకి రాలేదు, నా కడుపు చూసి నేను ఎంత తిన్నాను చెప్పేస్తుంది. అదేంటంటే తల్లి ప్రేమ. అర్థమవుతుందండి? సో ఇదంతా ఎందుకు చెప్తానంటే, నువ్వు ఏదో సంపాదించాలా, ఏదో చేయాలా, ఆ బిజినెస్, ఈ బిజినెస్, ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం, ఓకే చెయ్యొచ్చు, తప్పలేదు. ఆ ఉద్యోగం చేయి, ఈ ఉద్యోగం చేయి, ఆ వ్యాపారం చేయి, ఈ వ్యాపారం చేయి, పైకి రా, అది కూడా దేవుని చిత్తమే. కానీ నీ తల మీద ఏముందో నీకు తెలియకపోతే, నీ తల మీద ఉన్న దాన్ని నువ్వు మర్చిపోతావు. ఈ లోకానుసారంగా పోరాటము చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. అందుకే ఈరోజు మన నెత్తి మీద ఏముందో తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ నెత్తి మీద ఏముందో నువ్వు తెలుసుకోబోతున్నావు చెప్పండి. నీ నెత్తి మీద ఏముందో నువ్వు తెలుసుకోబోతున్నావు. పాస్టర్ గారు మాకు తెలీదా అనకండి, పారాచూట్ ఆయిల్ ఉంది అనకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దామా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం. తీసినవారు, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి, అతనిని ఎక్కుమంది అగునట్లు చేసి తిని. దేవునికి స్తోత్రం. ఈ వచనం అంతా తీసుకుంటే మనం ఈ సబ్జెక్ట్ మీదే దాదాపు ఒక 1 year చెప్పుకోవచ్చు. ఈ ఒక్క వచనం మీదే ఎన్ని రోజులు? 1 year డిస్కస్ చేసుకోవచ్చు. ఇదంతా తీసుకోవద్దు కదా, ఒక్క పాయింట్ మనం తీసుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఏమన్నాడు? ఎవరి సంగతి ఆలోచించాలంట? చెప్పండమ్మా. అబ్రహాము సంగతి ఆలోచించుడి అంటే, మరి అబ్రహాం కంటే ముందు ఎవరు లేరా అంటే ఉన్నారా లేరా?
అబ్రహాము కంటే ముందు ఉన్నారు, అబ్రహాము తర్వాత కూడా ఉన్నారు. ఇది ఎక్కడ రాయబడింది? ఏషియా గ్రంథంలో రాయబడింది. ఏషియా గ్రంథం కంటే ముందు అనేక మంది భక్తులు ఉన్నారు కదా. కానీ వాక్యం ఏం సెలవిస్తా ఉంది? ఎవరి సంగతి ఆలోచించాలంట? అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఎందుకు ఆలోచించాలా? అబ్రహాము గురించి చూద్దాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. నేనేమో భారీ సబ్జెక్టులు తీసుకొస్తా, టైం ఏమో గిర్ర తిరిగిపోతా ఉంటున్నా. దేవుని స్తోత్రం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో ఎవరైనా అత్యున్నతంగా ఆశీర్వించబడాలి, ఉన్నతంగా దీవించబడాలంటే ఎవరి ద్వారా దీవించబడాలి? చదువుకున్నాం కదమ్మా. నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో, అదేనమ్మా కదా? ఏం చదివాను ఇప్పుడు? 28. ఓకే, సారీ. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము ద్వారా, అంటే భూలోకములో జనములన్నీ ఎవరి ద్వారా దీవించబడాలి? ఇప్పుడు మీరందరూ ఎవరి సంతానము? అర్థమవుతుందండి? అంటే నీలో నుంచే బ్లెస్సింగ్ బయటికి వెళ్ళాలా? అర్థమవుతుందండి? నువ్వు ఎక్కడ ఏ స్ట్రీట్లో ఉన్నావో, ఏ స్ట్రీట్లో ఉన్నావో, ఏ స్టేట్లో ఉన్నావో, నువ్వు ఏ స్ట్రీట్లో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా నీలో నుంచి బ్లెస్సింగ్ ఫ్లో అవ్వాలి. అది దేవుడి చిత్రం. అవునా కదా? నీ సంతానము ద్వారా భూలోకములో అందరూ కూడా దీవించబడాలి. ఎవరు చెప్పారు ఈ మాట? డైరెక్ట్గా దేవాది దేవుడే చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏదో క్యాజువల్గా చెప్పలేదు. అర్థమవుతుందండి? అబ్రహాముకి దేవుడు ఈ మాట ఇచ్చేటప్పుడు ఎలా చెప్పాడు? ప్రమాణం చేశాడట తన తోడని. ఎవరి తోడని? ఎందుకని? చూడండి, ఎవరైనా మనం ప్రమాణం చేసేటప్పుడు తల్లి తోడు అంటాం. అవునా కదా? అవునా? అంటే ఏంటి? నీకు అందరిలో కన్నా ఎక్కువ తల్లి. అవునా కదా? స్కూల్లో చదువుకున్నప్పుడు చిన్న వాటికి ఆ తల్లి తోడు తీరదు, అదే భూసాక్షిగా తీరదు బాబు అంటారు. అవునా కదా? అది నిజం ఉంటుంది కదా. ఇక అలా తీసేస్తుంటాడు కానీ ఊకే నమ్మేసడానికి అట్లా అంటాడు కదా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు అబ్రహాముని బ్లెస్ చేయాలనుకున్నాడు. అబ్రహాముని బ్లెస్ చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాం పూర్తిగా నమ్మడం లేదు. కానీ అబ్రహాముని నమ్మించాలి. అబ్రహాము నమ్మించాలి అన్నప్పుడు ఎవరొకరి మీద ఒట్టు పెట్టుకోవాలి. అవును కదా? ఇప్పుడు చూడండి, ఒక ఫ్యామిలీ ఉంది. ఫాదర్ తీసుకొచ్చి పిల్లలకి ఫీజు కట్టాలని లోపల దాచిపెట్టాడు. ఫీజు కడదామని ఆ అమౌంట్ చూస్తే లేదు. ఆ అమౌంట్ లేదు. లేనప్పుడు భార్యని అడుగుతాడు. ఏమని? స్కూల్ ఫీజు కట్టడానికి అమౌంట్ తీసుకొచ్చాను కదా, అమౌంట్ ఏది అంటే, అయ్యో ఇక్కడే పెట్టాను చూడండి అని చెప్పి అంటది. అవును, అంతా ఎదిగిన తర్వాత అమౌంట్ కనపడలేదు. లాస్ట్కి భర్తను నమ్మించడానికి ఆమె ఏమంటే తెలుసా? నా 2 పిల్లలతోడండి. ఏమంటది? నా 2 పిల్లల తోడు నేను తీయలేదండి అంట. ఎందుకు? ఆ 2 పిల్లలు వాళ్ళ దృష్టిలో గొప్పవారు. అవును కదా? అంటే ఏంటి? అది కన్ఫర్మ్ చేయడానికి, అది నిజమని చెప్పడానికి అలా ఒట్టు పెట్టుకుంటాను.
దేవుడు కూడా ఏం చేస్తుంటే అందరిని చూశాడు, ఎవరి మీద ఒట్టు పెడదామని. ఎవరు కనపడలేదు. అబ్రహామా, ఎవరి మీద కాదు, నా మీద ఒట్టు. ఎవరి మీద? నా మీద ఒట్టు. నువ్వు బ్లెస్ అవుతావు. నువ్వు బ్లెస్ అవడమే కాదు, నీ పిల్లలు 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 బ్లెస్ అవుతారు. నీ ద్వారానే అనేక మంది బ్లెస్ అవుతారు. నీ సంతానం ద్వారా అనేక మంది బ్లెస్ అవుతారు. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహాంకి ఇచ్చిన ఆ వాగ్దానము ఇప్పటికీ అది ఫ్లో అవుతానే ఉంది, రన్ అవుతానే ఉంది. అది కూడా ఇప్పుడు నీ నెత్తి మీద ఉంది. అర్థమవుతుందా? కొన్ని వేల సంవత్సరాల క్రితము అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ నీ నెత్తి మీద ఉంది ఇప్పుడు. అర్థమవుతుందండి? ఎలా ఉంది? ఇంకా చదువుకున్నాం. ఇదే ఆదికాండము 26:4. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన నేను చేసిన ప్రమాణమును ఏమన్నాడు? నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. దీంట్లో నీ సంతానాన్ని ఎలా చేస్తున్నాడు? ఆకాశ నక్షత్రం వలె. ఇప్పుడు ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని చెప్పాడు కదా, అందులో ఒక నక్షత్రం నువ్వే. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అందులో ఒక నక్షత్రము నువ్వే అక్క అని చెప్పండి. ఆ నక్షత్రం ఎవరు? మనమే. అర్థమవుతుందండి? నక్షత్రం అంటే ఆ నక్షత్రాలు కాదు, ఆ నక్షత్రాలాగా ఈ భూమి మీద చేస్తాం. అందుకే ఇప్పుడు క్రిస్టియానిటీని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది రాజుల అధికారులు ప్రయత్నం చేసినా క్రిస్టియానిటీ అనేది పెరుగుతానే ఉంది. చరిత్ర చూసినట్లయితే గొప్ప 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 వాళ్ళే చరిత్రలో కలిసిపోయారు, కానీ ఎవ్వరు కూడా ఆపలేకపోయారు. ఎందుకు తెలుసా? ఇది వాగ్దానము. అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దేన్నైనా నువ్వు ఆపుతావేమో కానీ వాగ్దానాన్ని నువ్వు ఆపలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు దాకా ఉండదు తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయము. ఇంకా మెసేజ్ స్టార్ట్ చేయలేదు, టైం అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా వందనాలు తండ్రి. లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును ఎప్పుడు దాకా చెప్పలా? ఎప్పుడు దాకా? లేదండి, అప్పుడెప్పుడో అబ్రహాం ఇచ్చాడండి. మా అందుకెందుకు అవుద్దండి? అబ్రహాం వెళ్ళిపోయాడండి, ఇస్సాకు వెళ్ళిపోయాడండి, యాకోబు వెళ్ళిపోయాడండి. అప్పుడెప్పుడో. ఎప్పుడు దాకా అంట? యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలునకు అబ్రహామును బట్టి ఇజ్రాయేల్ ఏం చేశాడు? లాస్ట్ టైం చదువుకున్నాం కదా, అవునా? లాస్ట్ టైం మనం చదువుకున్నాం కదా, ఇజ్రాయేల్కి మోసగాడిని ఏం చేశాడు? ఒక దేశముగా మార్చేశాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎవరిని బట్టి అంట? అబ్రహాముని బట్టి. అయితే అబ్రహాముని బట్టి ఓన్లీ ఇజ్రాయేల్ అనగా యాకోబునే బ్లెస్ చేశాడా? మరి ఇంకెవరినైనా బ్లెస్ చేశాడా? హల్లెలూయా. ఒకసారి చూద్దాం. ఆదికాండము
32 అధ్యాయము కొంచెం స్పీడ్గా అర్థంటే క్యాచ్ చేయాలి. ఆదికాండం 32 అధ్యాయం 13 నుంచి 22 వరకు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేలను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మందకు ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పాను. దేవుని స్తోత్రం. మన లాస్ట్ టైం చదువుకున్నాం కదా, ఈయన యాకోబు ఏం చేస్తున్నాడు? తన మామ దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు. అవునా? పారిపోయే టైంలో ఎబ్బేకి రేవు దగ్గర ఆగి ఏం చేశారు? రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అన్నను కలవడానికి. సో అన్నను కలవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి మామూలుగా వెళ్తున్నాడా? ఎన్ని తీసుకెళ్తున్నాడు? 50, 100, 10, 30 ఎద్దులు, ఆడగాడిదలు, మగగాడిదలు ఎన్ని తీసుకెళ్తున్నాడు? ఫుల్గా తీసుకెళ్తున్నాడు కదా. తనకు ముందుగా ఏం పంపించాడంట? ఏం పంపించాడు? కానుక. ఈ సమయంలో కొంచెం చిన్న బ్రేక్ తీసుకుని ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు అన్న కనపడితే చంపేస్తాడు కదా, అవునా కదా? అన్న కనపడితే కంపల్సరిగా చంపేస్తాడు. అదే భయంతో ఎద్దుల్ని, ఒంటెల్ని, ఆడగాడిదల్ని, మగగాడిదల్ని ఇంకేమేమో పంపించాడు. అంటే ఇవన్నీ పంపిస్తే అన్న చంపడా? దేవునికి స్తోత్రం. అంటే యాకోబుకి వాక్యం తెలుసు. ఏం తెలుసు? వాక్యం తెలుసు. ఏం తెలుసు వాక్యం యాకోబుకి? ఏం తెలుసు అంటే, ఒకసారి సామెతల గ్రంథము 21 అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 21 అధ్యాయం 14వ వచనం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును. వావ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాటున ఇచ్చిన బహుమానం ఏం చేస్తాడ? మహాక్రోధాన్ని కూడా శాంతిపరుస్తుందంట. ఇంకొక గొప్ప సీక్రెట్ చెప్తే ఈరోజు మీ మీద ఎవరైనా బాగా కోపం ఉన్నారా, బాగా చిరాకు ఉన్నారా, బాగా డిస్టర్బ్ చేస్తున్నారా, ఊకే సతాయిస్తున్నారా? ఏం చేశాడు యాకోబు? మంచి కానుక. హల్లెలూయా. ఈ జ్ఞానము ఎప్పుడు? సొలొమోను వచ్చిన తర్వాత సొలొమోను రాశాడు కదా. కానీ ఈ జ్ఞానము సొలొమోను కంటే ముందే ఎవరిలో ప్రత్యక్షపరచబడింది? యాకోబులో ప్రత్యక్షపరచబడింది. హల్లెలూయా. కొంతమంది నన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు బయట. ఎందుకు వ్యతిరేకిస్తారంటే, ఇక షార్ట్ టైంలో ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతాడు ముందుకి, అతి తక్కువ టైంలో అని కొంతమంది ఏంటంటే నెగిటివ్గా వెనక్కి గుంజుతూ ఉంటారు. నేను ఎప్పుడూ అంటా, నేను బాల్ లాంటి వాడిని. ఏంటి? బాల్ లాంటి వాడిని. మీరు ఎంత లాగ్ కొడితే అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ అది తెలియకుండా నేను ఏం చేస్తాను తెలుసా? మీటింగ్లో అక్కడెక్కడ కలిసినప్పుడు నా చేతిలో ఎప్పుడు, నా బ్యాగ్లో ఎప్పుడు కూడా కవర్ పెట్టి దాంట్లో అమౌంట్ పెట్టి ఇస్తాను. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ప్రైజ్ లాంటి బ్రదర్ బాగున్నారని బాగుంది తీసుకెళ్ళి అక్కడ కవర్ చేతులు పెడతాను. ఏంటి బ్రదర్ అంటారు?
లేదు బ్రదర్, నాకు దేవుడు ప్రేరేపించాడు, జస్ట్ కానుక తీసుకోండి, ఇచ్చేస్తాం. షాక్ అవుతున్నారు. అర్థమవుతుందండి? షాక్ అవుతారు. ఇదేంటి బ్రదర్ గురించి అట్లా చెప్తా ఇట్లా చెప్తా, తీసుకొచ్చి నాకు కానుక ఇచ్చాడు. దెబ్బ కూలైపోయి ఎవరు పోసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది ఎక్కడ నేర్చుకుంటుంటే బైబిల్లో నుంచి. హల్లెలూయా. నేను ఏది నేర్చుకున్నా కూడా బైబిల్లో భక్తులు ఏది చేశారో దాన్ని ఏం చేస్తారంటే బై క్రాఫ్ట్ తీసేసుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకే యాకోబు ఏం చేశాడు? కానుకను పంపించాడు. అయితే ఏం జరిగింది మనం అనుకోవచ్చేద్దాం. వచ్చినాక ఆదికాండం 32:19. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచి ఏమన్నాడు? నేను ముందుగా కానుక పంపిస్తే మా అన్నేమవుతాడు? సమాధాన పడతాడు. ఈ మాట ఎప్పుడు? సొలొమోను సామెతల గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితము సొలొమోను సామెతల గ్రంథంలో రాశాడు. కానీ మనము జాగ్రత్తగా బైబిల్ గమనించినట్లయితే ఆది కాండంలోనే యాకోబు దీనిని గ్రహించి ముందుగానే రాశాడు. చదవండి. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించిన అనుకొని మీరు ఏశావును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలనని మీరు నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలనని రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించును. అతడు కానుకను ముందుగా పంపించి తాను గుంపులో అయితే ఏం చేసిందంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనాలు చాలా జాగ్రత్తగా గమనించండి. వచనము స్టార్టింగ్ లో కానుకను ముందుగా పంపించాడని చెప్పారు. ఈ వచనము ముగింపులో కూడా కానుకను ముందుగా పంపించాడు. అంటే కానుక అంత ఎఫెక్ట్ చూపిస్తుంది, అంత ప్రభావము చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ భూమి మీద రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి మనీ, ఫస్ట్ దేవుడు, సెకండ్ మనీ. ఈ రెండు ఎలా రాజ్యం వెళ్తాయి అనే సబ్జెక్టు మనము దేవుడి కృప ఉంటే దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో చెప్పుకుందాం. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అది. హల్లెలూయా. అయితే ఏమైంది అక్కడ? ఆ రోజు రాత్రి అక్కడ ఉండిపోయి ప్రార్థన చేస్తాడు. నైట్ అంతా ప్రార్థన చేసిన తర్వాత అన్నని కలవడానికి వెళ్తాడు. ఇప్పుడు అన్న వస్తూ ఉంటాడు, తమ్ముడు వెళ్తూ ఉంటాడు. నా వైపు చూడండి అందరూ. అన్న వస్తున్నాడు, తమ్ముడు వెళ్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 33వ అధ్యాయము 1 నుంచి 12 వరకు త్వరగా. యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలును ఇద్దరు దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లను వారి వెనుక లేయాను ఆమె పిల్లను ఆ వెనుక రాహేలును యోసేపును తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిపడెను. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు దేవుని స్తోత్రం. ఇద్దరు కలిసి స్పాట్ లో కలిసినప్పుడు ఏమైందంటే ఇద్దరు గట్టిగా పట్టుకుని ఏడ్చుకున్నారు. ఇప్పుడు యాకోబు ప్లాన్ వర్కౌట్ అయిందా కాలేదా?
యాకోబు ప్లాను వర్కౌట్ అయింది. అయితే ఇద్దరు కలిపి ఏం చేశారు? ముద్దు పెట్టుకున్నారంట. అయితే ఇక్కడే వారిద్దరి మధ్యలో సంఘటన వింటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. చదవండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకేమి కావాలని అతడు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడి, అంటే అందరూ దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. చదువు. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడి ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు నా కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అదంతా ఏంటని అడుగుతున్నాడు. అడిగితే అయ్యా నా ప్రభు నా మీద కటాక్ష రావడానికి ఇవంతా పంపించనని చెప్తున్నాడు. అప్పుడు ఈ వర్షం 9వ వర్షం చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే చెప్పాను. సూపర్. ఎన్ని పంపిస్తున్నారండి, అనేకమైన ఒంటెలు అన్ని కొన్ని వందలు పంపిస్తా ఉంటే ఏశావు ఏమన్నాడు తెలుసా? అరే బ్రదర్ యాకోబు, నాకు కావలసింది బోళ్ళంతా ఉంది, నీది నువ్వే పెట్టుకో. అవునా? ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్న యాశావు అంటున్న మాట నాకు బోళ్ళంత ఉంది. ఎందుకు తెలుసా? బికాస్ ఆఫ్ అబ్రహాం. ఏంటి? అబ్రహాం ఆశీర్వాదం. యాశావు ఎలాంటి వాడైనా నెత్తి మీద ఏముంది చెప్పండి. ఏశావు ఎలాంటి వాడైనా నెత్తి మీద ఏముంది? అబ్రహాం బ్లెస్సింగ్ ఉంది. ఈ రోజు నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు, నీ మీద ఏముంది? మీ పక్కోళ్ళు చెప్పండి, అక్క నువ్వు ఎలాంటి దానివైనా కావచ్చు, అక్క నీ మీద అబ్రహాం ఆశీర్వాదం ఉంది. చెప్పండి. యాశావు అంటున్నాడండి, నాకు కావలసినంత ఉందా? నువ్వు అనగలదువా? అన్ని తీసుకొచ్చి ఇస్తే, ఒక 4 పట్టు చీరలు తీసుకొని ఇచ్చావు అనుకో, అక్క నాకు బోలెంత ఉందంటవా, తీసుకెళ్ళి బీరోలో పెట్టుకుంటావు. అవునా కాదా? ఏమా? హల్లెలూయా. అక్కడ ఇస్తున్నది ఏదో 100 రూపాయలు 200 కాదండి. ఇంటికి చదువుకోండి, కొన్ని లాక్స్ ప్రాపర్టీ అది. ఆడగాడులు స్పష్టంగా చెప్పాడు. ఆడగాడులు అంటే ఆ కాలంలో లక్షలు, కొన్ని కోట్ల ప్రాపర్టీ ఇస్తున్నాడు. నువ్వేం చెప్పాలంటే ఈయన మామ దగ్గర సంపాదించిందంతా అన్నకి ఇచ్చేస్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? అరే బెదర్ యాకోబు, నేను తక్కువ చేస్తున్నావు బెదర్, నువ్వు నాకు కావలసినంత ఉందే, నేను నువ్వే ఉంచుకో అని ఎవరన్నారు? ఇప్పుడు యాకోబు ఎవరో చదవండి. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నడలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా. 11 నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించెను. చదవక మరియు నాకు కావలసినంత ఉన్నదే. వావ్, స్పిరిట్ రైజ్ అయిపోతున్నారు. దేవుని స్తోత్రం కలబురు కాక. యాకోబు ఏమన్నాడు? నాకు కావలసినంత ఉన్నది అన్న తీసుకోన్నా. వీరిద్దరి మధ్య డైలాగ్, కామన్ డైలాగ్ ఏంటి చెప్పండి అమ్మా.
ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తా ఉంటే పెద్దలు నా దగ్గర బోళ్ళంత ఉంది ఆయన వద్దంటున్నాడు ఏశావు. యాకోబు ఏమన్నాడు ఇచ్చేటప్పుడు, అరే 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 అన్న ఇది కాదన్నా, ఇది కాదు, ఇంకా బోళ్ళంత కావలసినంత ఆశీర్వాదం ఉంది, ఇది జస్ట్ నథింగ్ ఇస్తున్నా అంతే, తీసుకో. హోటల్కి బిల్లు కట్టేటప్పుడు నేను కడతా అన్నాను కదా, అలా ఉండేది. అవునా? అది బిల్లు సింపుల్ కాబట్టి కట్టేస్తాం మనం. హల్లెలూయా. ఆశీర్వాదం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఇదేం ఆశీర్వాదం చెప్పండి అమ్మా? అబ్రహాం ఆశీర్వాదం. ఓన్లీ యాకోబు రాత్రంతా గోజాడి కష్టపడి పోరాటం చేసి అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి అక్కడి నుంచి పరిగెట్టి డైలాగ్ కొట్టాడు. ఏమని? నాకు కావలసినంత ఉంది. ఏశావు పరిగెట్టాడా? ఏశావు ఎక్కడికి పరిగెట్టకండి అని అన్నాడు. ఏమని? ఎందుకు? ఏముంది? నీ నెత్తి మీద ఏముందో నువ్వు తెలియలేదు అనుకో. లైఫ్ అంతా కష్టపడి పోరాటం చేసి అది చేసి ఇది చేసి ఏదో చేశారనుకుంటావు. అవన్నీ కాదు. ఒక్క వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని పరిగెట్టు. ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళి నువ్వేమంటే తెలుసా? నాకు కావాల్సింది నాకు అంతా నీదే పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాగ్దానము మీ అందరి మీద ఉంది అని దేవుడు మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు. ఇదే వాగ్దానం కొత్త నిబంధనలో చూద్దామా? ఇంకా ముందుకెళ్తున్న కట్ చేసి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. త్వర టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అన్నొచ్చి అక్కడి నుంచి ఎలా అంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము. ఏ ఆశీర్వచనం అండి? అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అన్యజనులు? ఒకప్పుడు మనం అందరము అన్యజనులమే. క్రీస్తు ద్వారా మనం ఏమైపోయామంటే మనము కూడా ఇజ్రాయెల్గా మారిపోయాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. చదవండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3:29. ముగించేస్తున్నాక గలతీయులకు రాసిన పత్రిక 3:29 చదువునాక. మీరు క్రీస్తు సంబంధులైతే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు క్రీస్తు సంబంధులు? ఉన్నారా? మీరు క్రీస్తు సంబంధులైతే మీరు ఎత్తి మీద ఏముందో చూడండి. ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యండి వాగ్దానం ప్రకారము. ఎస్, వాగ్దానం ప్రకారం మీరేమై ఉన్నారు? మీ పక్కన చేయకండి, చెప్పండి వారసురాలివి అని చెప్పండి. అబ్రహాము సంతానానికి నువ్వు వారసురాలివి. వాగ్దానాలన్నీ నీయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి అక్క, ఇప్పుడు తెలిసింది కదా నీ ప్రతిభ ఏమని అడగండి. హల్లెలూయా. అబ్రహాం. అర్థమవుతుందండి? సో దేనికోసం నువ్వు పోరాడాలి, దేనికోసం నువ్వు పరుగులు తీయాలంటే వాగ్దానం. నువ్వు ఏ పని చేసినా వాగ్దానం పట్టుకు ముందుకెళ్తే విజయం నీదే. దేవునికి మహిమ కలుగును కాక. అందరూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈరోజు తండ్రి అబ్రహామును మా ముందు పెట్టి ఎంతకాలం మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రం. విన్న వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు మనం బలాలందరికీ వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎవరు కూడా అయోగ్యంగా పాల్గొనవద్దు. దయచేసి మనం ఏదో తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఆయన సదరు మనందరూ ఒప్పుకుందాం.
నేను అప్పగించిన దాన్ని ప్రభు అన్న పండితుని ప్రభు యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై నా శరీరమును జ్ఞాపకం చేసుకుంటే అది చేయడని చెప్పాను. స్తోత్రం నాయన, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. యేసు క్రీస్తు శరీరమునకు సాదృశ్యమని ఈ రొట్టెలో మేము పాల్పొందులుగా మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వ్యతిరేకంగా ప్రభా మా క్రియలు కానీ తలంపులు కానీ ఆలోచనలు కానీ ఏది ఉన్నా కూడా ప్రభా మరొకసారి నైనా మమ్మల్ని క్షమించమని సిలువ ద్వారా తండ్రి మీరు చేసిన త్యాగాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. అపోస్తలుని పౌలు అంటున్నాడు ప్రభువా, మీరు ఎటువంటి వారైనప్పటికీ ధైర్యముగా ఆయన కృపాసనం వద్దకు మీరు రండి, ఆయన దగ్గర కృప దొరుకుతుంది. అవునాయన అయ్యా, మా క్రియలను బట్టి కాదు కానీ కేవలం నాయన యేసు క్రీస్తు ప్రభువారు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని బట్టి నాయన ఈ రొట్టెలో మేము పాల్గొంటున్నాం అయ్యా. యేసు క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైన ఈ రొట్టెలో పాల్పొందుతున్న మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి మా క్రియలు, తలంపులు, ఆలోచనలు వాటన్నిటినీ మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ మమ్మల్ని క్షమించమని, దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం తీసుకుందామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. స్తోత్రం తండ్రి, అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. మీ వాగ్దానం ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది అని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఈరోజు తండ్రి ఆయన పరిశుద్ధ రక్తములకు సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షరసం తీసుకుంటుండగా అయ్యా మరొకసారి మా తల్లి చలికాల వరకు మీరు ఈ పరిశుద్ధమని పరచమని అయ్యా. మా క్రియలు బట్టి కాదు నాయన, మా క్రియలు, మా తలపులు, మా ఆలోచనలు బట్టి కాదు కానీ కేవలం యేసు క్రీస్తు ప్రభువారు మా కొరకు శిలువ మీద కాల్చినటువంటి ఆ రక్తాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో మేమందరము కూడుకుని సమాజం